చాలామంది మేడం ప్రవీణ్ సార్ నమ్ముకొని వివిధ దేశాల నుంచి బాగా చదువుకొని వచ్చి ఇక్కడ భోజనవాదాన్ని ఇక్కడ నిలబెడదాం, ప్రవీణ్ సార్ అంటే నడుద్దాం అని చెప్పేసి చాలామంది వచ్చారు. వాళ్ళకు ఇప్పుడు పార్టీ మారింది కదా సార్, ఏ విధంగా న్యాయం చేస్తారు ఉన్న వాళ్ళకి? చాలామంది బాధపడుతున్నారు మేడం ఈ విషయంలో. నేను బీటెక్ చేసిన అన్న ఐఐటి ఖరగ్పూర్ నుంచి. నేను కూడా మొదటిగా మా ఫ్యామిలీ, మా కుటుంబంలోనే మొదటిగా రాజకీయంలోకి అడుగుపెట్టిన దాన్ని. మరి నేను ఏ విధంగా ఆలోచించాను అని అంటే, మనందరం కలిసి ముందడుగు వేస్తేనే, కలిసి ఉంటేనే, ఒక కూటమి లెక్క ఉండి ముందుకెళ్తేనే. ఇక్కడ కూడా బహుజనవాదం ఉన్నది. మన తెలంగాణలో బహుజన యోధులు లేరా? మన బీఆర్ఎస్ పార్టీ కోసం ఒకనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారే ఏమన్నారు, మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అలియాస్ మనం మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిందే. ఎప్పుడైనా చూసుకోండి మీరు, ఇప్పుడు చేద్దామన్నా గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్మాణం, మీరు నన్ను మాట్లాడనీయట్లేదు అసలు. గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఏ తప్పులు జరిగినా కూడా మేము గొంతుగా నిలిచింది ఎవరి దిక్కు? ప్రజల దిక్కు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మేము ఎవరి దిక్కు నిల్చుంటున్నాం? మళ్ళా గదే ప్రతిపక్షం, మళ్ళా గదే ప్రజల గొంతుగానే నిల్చుందాము అని అనుకుంటున్నాం. మరి మీరు ఇక్కడ గమనించాలి, మా స్వార్థ ప్రయోజనాల కోసం మేము వెళ్ళేది ఉంటే నేడు అధికార పార్టీలోకి పోవాలి మేము. మరి నేడు అధికార పార్టీలోకి పోయి డబ్బులు సంపాదించుకోవాలంటే అధికార పార్టీ ఉరుకుతారు కదా వాళ్ళందరి లెక్క మేము ఎందుకు ఉరుకుట్లేదు? ఎందుకంటే మేము మా స్వప్రయోజనాల కోసం కాదు, ఇక్కడ ప్రజల బాగోగుల కోసం. మరి అందరు కలిసి ఇప్పుడు కాంగ్రెస్కి పోతే, ఇప్పుడు బీజేపీ ఉన్న కాంగ్రెస్ కొట్టుకుంటా ఉంటే మరి ప్రజల బాగోగుల గురించి ఎవరు ఆలోచిస్తారు? ప్రజలకి ప్రతిపక్ష గొంతుకగా తెలంగాణలో ఎవరు నిలుస్తారు? మరి ఇవన్నీ ఆలోచించే నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరదామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అన్న, మీరు ఎక్కడున్నా కూడా మీరందరూ కూడా మా బహుజన బిడ్డలే. మరి మీ కూడా ఏ విధంగా అయినా కష్టాలు వచ్చినా కూడా మీరు ఎక్కడున్నా కూడా ఆదుకోవడానికి మేము తప్పకుండా ప్రతిసారి ముందుకు వస్తాము అని చెప్పేసి మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. మీకు అన్యాయం జరిగిన ప్రతి దగ్గర మేము ఉంటాము. మరి ఇంకొకసారి మీరు తీసుకున్న నిర్ణయం కూడా ఆలోచించండి. మరి బీఆర్ఎస్ పార్టీ కాకపోతే ఇప్పుడు అణిచివేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి, ఏదైతే రాజ్యాంగాన్ని కుల్లగొడతానంటుందో ఆ పార్టీకి పోదామా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మన అంబేద్కర్ గారినే ఆ సమయంలో ఆయన మరణించడానికి కారణమైందో, ఆయన దగ్గర ప్యూన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఆయనకు ఆపోజిట్ నిల్చోబెట్టి ఎమ్మెల్యేగా చేసి అంబేద్కర్ గారిని ఓడగొట్టిల్లో గట్లాంటి కాంగ్రెస్ పార్టీకి పోదామా? లేకపోతే మన తెలంగాణ కోసం ఏర్పడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి వద్దామా? మీరు మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోవాలి.